సెగ్మెంటల్ ఎక్స్పాన్షన్ ఎక్సర్సైజెస్ చూద్దామండి. అంటే ఎప్పుడైతే మనకి లంగ్స్ లో సెగ్మెంట్స్ ఉంటాయి కదా, సో ఆ సెగ్మెంట్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఆయాసం లేదంటే కఫం ఉండడం వల్ల ఏమవుతుందంటే పేషెంట్ శ్వాస పీల్చుకోలేరు. సో ఆ ఇండివిజువల్ సెగ్మెంట్స్ ని మనము టార్గెట్ చేయడం వల్ల ఆక్సిజనేషన్ ఇంప్రూవ్ అయ్యి పేషెంట్ కి తన పర్ఫార్మెన్స్ అండ్ తన హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ సింపుల్ ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల వాళ్ళ వర్క్ ఆఫ్ బ్రీతింగ్ ఇంప్రూవ్ అవుతుంది, మజిల్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవుతుంది. సో దాంతో పాటు వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇప్పుడు దాన్ని ఎలా క్యారీ అవుట్ చేసుకోవాలంటే, ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే, ఇక్కడ మనకి కాలర్ బోన్ ఉంటుంది కదా, కాలర్ బోన్ కింద నేను ఒక ఫింగర్ పెట్టి చూపిస్తాను. నార్మల్ హ్యూమన్ బీయింగ్ పైన అయితే మీరు చేయి పెట్టుకోవచ్చు. సో ఇలా కాలర్ బోన్ ఉంటుంది కదా, మనము హ్యాండ్ ని ఇలా రిప్స్ పైన పెడతాము. సో శ్వాస పీల్చుకుంటున్నప్పుడు ఎప్పుడన్నా మన ఛాతీ అనేది ముందుకి మూవ్ అవుతుంది. సో మనం శ్వాస పీల్చుకున్నప్పుడు హ్యాండ్ అనేది ఇలా పైకి రేజ్ అవుతుంది. నోటి ద్వారా ఊదేటప్పుడు మన లంగ్స్ అండ్ చెస్ట్ ఏదైతే ఉంటుందో అది లోపలికి అండ్ కిందికి మూవ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, పేషెంట్ ని ముక్కు ద్వారా శ్వాస పీల్చుకోమని చెప్తాం. నోటి ద్వారా మనము ఈ రిప్స్ పైన లోపలికి అండ్ కిందికి ఇలా స్ట్రెచ్ చేసి మెయింటైన్ చేయాలి. సో దీని వల్ల ఏమవుతుందంటే, మనకి ఏదైతే సెగ్మెంట్ ఇన్వాల్వ్ అయి ఉంటుందో ఆ సెగ్మెంట్ కి మనం ఆక్సిజన్ ఇంప్రూవ్ చేస్తున్నాం. సో దీని ద్వారా పేషెంట్ కి ఇంప్రూవ్మెంట్ తెలుస్తుంది. సో ఇప్పుడు మనం ఎలా చేస్తామంటే, ఇది మీరు ఒక సైడ్ చేసుకోవచ్చు, లేదంటే రెండు సైడ్స్ కూడా క్యారీ అవుట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఇలా హ్యాండ్ ని, మీ కాలర్ బోన్ ఉంటుంది కదా, ఇలా చేయిని కిందికి పెట్టండి. సో మీరు శ్వాస ముక్కు ద్వారా పీల్చుకుంటున్నప్పుడు మీ చెస్ట్ అనేది పైకి రేజ్ అవుతుంది. ఇలా నోటి ద్వారా ఊదేటప్పుడు ఇలా లోపలికి వెళ్తుంది. సో ఇది నార్మల్ మూవ్మెంట్. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, శ్వాస ముక్కు ద్వారా పీల్చుకోండి, నోటి ద్వారా గాలిని బయటికి ఊదేటప్పుడు మీరు ఇప్పుడు ఈ హ్యాండ్ పెట్టారు కదా, ఇలా లోపలికి అండ్ కిందికి ఇలా స్ట్రెచ్ ఇవ్వాలి. సో ఇప్పుడు నోటి ద్వారా ఊదేటప్పుడు నేను కింది వైపుకి ఇంకా లోపల వైపుకి స్ట్రెచ్ మెయింటైన్ చేశాను. సో ఇలా మీరు 2 seconds హోల్డ్ చేయొచ్చు. సో ఇలా మీరు ఒక 5 times రిపీట్ చేయాలి. సో ఇప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను. సో మీరు హ్యాండ్ ఇలా పెడతారు, శ్వాస ముక్కు ద్వారా పీల్చుకుంటున్నాను, నోటి ద్వారా ఊదేటప్పుడు లోపల వైపుకి కింది వైపుకి స్ట్రెచ్ మెయింటైన్ చేశాను. సో ఇది మీరు ఇలా ఒక 5 times చేసుకోవచ్చు, ఇటు సైడ్ అండ్ ఇటు సైడ్. మీకు ప్రాక్టీస్ అయిందంటే 2 sides చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి లేటరల్ కోస్టల్ ఎక్స్పాన్షన్. అంటే మీరు ఇలా స్ట్రైట్ గానే కూర్చుంటారు. సో ఇప్పుడు మీ హ్యాండ్ ని ఇలా లేటరల్ వైపుకి హ్యాండ్స్ పెడతారు. సో ఇప్పుడు మీరు శ్వాస ముక్కు ద్వారా పీల్చుకుంటున్నప్పుడు మీరు ఈ మూవ్మెంట్ తెలుస్తుందండి మీకు రావడం. నోటి ద్వారా ఊదేటప్పుడు ఇలా లోపల వైపుకి వెళ్తారు. సో మీరు ఏం చేస్తారంటే, శ్వాస ముక్కు ద్వారా పీల్చుకుంటున్నప్పుడు హ్యాండ్ పెడతారు, నోటి ద్వారా ఊదేటప్పుడు లోపలికి అండ్ కింది వైపుకి స్ట్రెచ్ చేస్తారు. సో మళ్ళీ శ్వాస పీల్చుకోండి, నోటి ద్వారా ఊదేటప్పుడు లోపలికి కింది వైపుకి ఇలా చేస్తారు. సో మీరు సక్సెసివ్ టైమ్స్ చేసేటప్పుడు మీకు ఇంప్రూవ్మెంట్ తెలుస్తుంది. సో దీని ద్వారా మన సెగ్మెంటల్ ఎక్స్పాన్షన్ ఇంప్రూవ్ అయ్యి, అంటే మన ఛాతీ ఎక్స్పాన్షన్ ఇంప్రూవ్ అయ్యి ఆక్సిజన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకొక లాస్ట్ టైం ఏంటంటే పోస్టీరియర్ ఎక్స్పాన్షన్. సో ఇప్పుడు పోస్టీరియర్ బేసిల్ ఎక్స్పాన్షన్. సో ఇది మనం ఎలా చేస్తామంటే, ఫస్ట్ పేషెంట్ కి తెలియకపోతే పేషెంట్ ని వాళ్ళ భుజాలని ఇలా వెనకాల తీసుకోమని చెప్తామండి. సో ఇప్పుడు మన హ్యాండ్స్ ని ఇన్ఫర్ యాంగిల్ ఆఫ్ స్కాపులా దగ్గర పెడతామండి. ఇప్పుడు పేషెంట్ ని శ్వాస ముక్కు ద్వారా పీల్చుకోమని చెప్దాము. సో ఇలా పైకి చెస్ట్ వాల్ రేజ్ అవుతుంది. ఇప్పుడు నోటి ద్వారా ఊదేటప్పుడు డౌన్ ఇన్వర్డ్ అండ్ డౌన్వర్డ్ స్ట్రెచ్ ఇవ్వాలి. సో మళ్ళీ ముక్కు ద్వారా శ్వాస పీల్చుకోండి, ఇలా గాలిని ఊదేటప్పుడు నోటి ద్వారా ఇన్వర్డ్ అండ్ డౌన్వర్డ్ స్ట్రెచ్. సో ఇలా, సో శ్వాస ముక్కు ద్వారా పీల్చుకుంటున్నప్పుడు మన హ్యాండ్స్ ఇలా పైకి రేజ్ అవుతాయి, నోటి ద్వారా ఊదేటప్పుడు లోపలికి అండ్ కిందికి స్ట్రెచ్ ఇవ్వాలి. సో మీరు ప్రెజర్ ఇవ్వద్దండి, స్ట్రెచ్ మాత్రమే ఇవ్వాలి ఇలా. సో దీని ద్వారా ఏమవుతుందంటే, మన పోస్చర్ సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మనం ఆక్సిజనేషన్ ఇంప్రూవ్ చేస్తున్నాం.